సర్వజ్ఞుడైనటువంటి భావోద్వేగాల్ని, ఎమోషన్స్ని కంట్రోల్ చేయగలిగిన దమ్మున్నటువంటి క్రీస్తుని నీ హృదయంలో నువ్వు పెట్టుకుంటే నువ్వు కూడా ఏం చేయగలవు? నీ భావోద్వేగాల్ని కంట్రోల్ చేయగలవు. నీ మాట జారదు, నీ అడుగులు జారవు, ఏది జారదు. నువ్వెక్కడ లూజ్ అవ్వవు, చాలా స్ట్రాంగ్గా ఉంటావు. బాధ వచ్చినా స్ట్రాంగ్గా ఉంటావు, సంతోషం వచ్చినా స్ట్రాంగ్గా ఉంటావు. నీలో తప్పుడు ఫీలింగ్స్ కలిగినా కూడా నువ్వు ఎలా ఉంటావు? స్ట్రాంగ్గా ఉంటావు. ఆ బలహీన క్షణంలో అయిపోయిందనే మాటలేక రావిక. నిజమండి, మన నోరు అదుపులో ఉండాలన్నా, మన మాటలు అదుపులో ఉండాలన్నా, మన ఆలోచనలు అదుపులో ఉండాలన్నా, మనలోని భావోద్వేగాలు కంట్రోల్డ్గా ఉండాలన్నా ఏం చేయాలి చెప్పండి? ధర్మశాస్త్రం ఎక్కడ ఉండాలి? ఎక్కడైతే సమస్య ఉందో అక్కడే మెడిసిన్ ఉండాలి. అప్పుడు అన్ని భావోద్వేగాలు నోరు మూసుకుని సైలెంట్గా ఉంటాయి. ఎక్కడ ఎంత అవసరమో అంతే బయటకు వస్తాయి.